Welcome to Tech Wonders YouTube channel. Toolbar with Upspace with Applications Finder and Zoom. హలో ఎవ్రీవన్, నా పేరు కార్తిక్. మీరు చూస్తున్నారు టెక్ వర్డర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, యాజ్ వెల్ యాజ్ బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుని సో దట్ మేము చేసే వీడియోస్ మీకు ఫస్ట్ గా అందుతాయి. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో మీకు వాట్సాప్ గ్రూప్ యాజ్ వెల్ యాజ్ టెలిగ్రామ్ గ్రూప్ ఈ రెండు లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీరు క్వైరీస్ ని అడగచ్చు. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా సాఫ్ట్వేర్ కావాలనుకుంటే వాటిని మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఈ వీడియో వచ్చేసి మ్యాక్ సిరీస్ మాట. మ్యాక్ లో వాయిస్ ఓవర్ విఐ వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మనం తెలుసుకున్నాం. సో ముందుగా ఇది పార్ట్ 1. పార్ట్ 1 లో వచ్చేసి మ్యాక్ ఓఎస్ హిస్టరీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోది ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మ్యాక్ ఓఎస్ ని మ్యాకింటాష్ ని కూడా అంటారు. ఈ మ్యాకింటాష్ సాఫ్ట్వేర్ అనేది 1984 లో స్టీవ్ జాబ్స్ కనిపెట్టడం జరిగింది. స్టీవ్ జాబ్స్ ఎవరో కాదు, యాపిల్ ఫౌండర్. యాపిల్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్, మ్యాక్బుక్, ఎయిర్ పాడ్స్ ఇలా రకరకాల ప్రోడక్ట్స్ ని యాపిల్ వాచ్ తయారు చేయడం జరుగుతుంది. సో మ్యాక్బుక్ విషయానికి వస్తే మ్యాక్బుక్ లో 4 రకాల ప్రోడక్ట్స్ ఉంటాయన్నమాట. అవి వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో, ఐమ్యాక్, మ్యాక్ మినీ. ప్రీవియస్ గా యాపిల్ వాళ్ళు ఇంటెల్ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. అవి వచ్చేసి i5, i7, i9. Zoom. Application. Pop over. Ignore. Button has keyboard focus. System has new window. You are currently on a button. To click this button, press Control, Option, Space. సో ప్రెసెంట్ యాపిల్ వాళ్ళు వాళ్ళ ఓన్ చిప్స్ ని యూజ్ చేస్తున్నారు. అవి వచ్చేసి ఎం చిప్స్. సో లేటెస్ట్ గా మార్కెట్ లో రిలీజ్ అయిన మ్యాక్బుక్స్ ఏమిటంటే వాటి ప్రాసెస్ వచ్చేసి M3, M3 Pro, M3 Max, M3 Ultra. సో జనాలు యాపిల్ ప్రొడక్ట్స్ అంటే మ్యాక్బుక్ ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే వాటికి కారణం వచ్చేసి పర్ఫార్మెన్స్. యాపిల్ సాఫ్ట్వేర్ తయారు చేస్తుంది, ప్లస్ హార్డ్వేర్ కూడా వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి వాటి కాంబినేషన్ వలన అవుట్పుట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందన్నమాట. దానికి ఎగ్జాంపుల్ చాలా మంది మ్యూజిక్ కంపోజర్స్, వీడియో ఎడిటర్స్, ఫోటో ఎడిటర్స్ మ్యాక్ బుక్స్ ని వాడతారు. ఎందుకంటే మ్యాక్ లో చాలా తక్కువ సమయంలో వాళ్ళు ఎక్కువ పని చేయగలుగుతారు అన్నమాట. అందుకే ఎక్కువగా అందరూ మ్యాక్ బుక్స్ ని యూజ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మ్యాక్ హిస్టరీ గురించి. మనం నెక్స్ట్ వీడియోలో మ్యాక్ కీబోర్డ్ ఓరియంటేషన్ గురించి తెలుసుకోబోతున్నాం విత్ వాయిస్ ఓవర్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ కార్తిక్ రెడ్డి సైనింగ్ ఆఫ్. View tips.